గణపతే నమః. గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరేనండి, మీకు ఒక విషయం చెప్దామని వచ్చానండి. ఏం లేదండి, మొన్న ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళారండి. వాళ్ళు వ్యవహరించిన తీరు నాకు అస్సలు నచ్చలేదండి. మనసు బాధ అనిపించింది, చివుక్కమనిపించింది. ఎందుకంటారా? ఏం లేదండి, ఉన్నవాళ్ళను ఉన్నతంగాను, లేని వాళ్ళలోనూ చులకనగాను చూడటం. వాళ్ళు గొప్పవాళ్ళు ఏమి ఉండవచ్చు. బంధువులు అనేక విధాలుగా ఉంటారు కదండి. బంధువులు కానీ, స్నేహితులు కానీ కాస్త తక్కువ ఉన్న వాళ్ళని ఒక రకంగా తక్కువగా చూడటం కదా. ఆ భేదం నాకు నచ్చలేదండి. మనం చాలా చోట చూస్తూ ఉంటాం. మన ఫ్యామిలీలో కూడా, బయట కూడా. మీకు కూడా అనుభవం వచ్చి ఉంటుంది. ఎక్కడో ఒక చోట గమనించి ఉంటారు. అన్నతమ్ముళ్ళు కూడా ఒకడు ఉన్నతంలోనూ, చదువులోనూ, ఇంకే విధంగానూ ఉన్నతంగానూ, తమ్ముడు చెల్లెలు ఎవరో తక్కువగా ఉండడము, అక్క చెల్లెల్లోనూ, లేకపోతే తోడికోళ్ళను, అల్లుల్లోనూ ఒక గొప్పవాడు ఆర్థికంగాను, ఆస్తిపరంగాను వాళ్ళ దర్భాన్ని చూసి ఓహో అని వాళ్ళు మెచ్చుకోవడం, వాళ్ళని ఆదరించడం చెయ్యాలి. అందుకని వీళ్ళని తక్కువ చూడకూడదు కదా. వాళ్ళ గొప్ప వాళ్ళకు ఉండొచ్చు, కానీ వీళ్ళని తక్కువ చూసే అధికారం మనకి లేదు కదా. ఆ భేదభావం ఎందుకండి కదా. అందరూ మనుషులే కదా. అందరినీ సమభావంతో చూడాలి కదా. డబ్బుకా విలువిచ్చేది, ఆస్తికా విలువిచ్చేది, అందానికా విలువిచ్చేది. ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. ప్రతి మనిషిని మనం ఆదరించాలి, గౌరవించాలి. అప్పుడే స్వామి మనల్ని ఆశీర్వదిస్తారు. ఒక కథ చెప్తాను, వినండి. మహావిష్ణు మీకు తెలుసు కదా. మహావిష్ణు పద్మనాభుడు ఇలా శేషతల్పంపై శయనించి ఉంటాడు. అప్పుడు ఆయన నిద్రపోతున్నప్పుడు కిరీటం, ఆయన శిరస్సు పైన ఉన్న కిరీటము, ఆయన పాదాల చెంత ఉన్న పాదుకలను చూసి నవ్వుతూ తక్కువ చేసి మాట్లాడుతుంది. ఏమంటే, నువ్వు ఎప్పుడు పాదాల దగ్గరే ఉంటావు, తొక్కబడతావు. నేను చూడు, స్వామి శిరస్సు పైన ధరించబడతాను, నేను ఒకటాయమానంగా వెలుగొందుతాను. నేను కదా గ్రేట్, నువ్వేంటి కాళ్ళ కింద పడుంటావు. నేను రాజులు, రాణులు, మహారాజులు, మహారాణులు సింహాసనం పైన నన్ను శిరస్సు పైన ధరించి మణులు మాణిక్యాలతో పొదగబడి ఉంటాను. నేను గొప్ప. ఇక్కడే కాదు, భూలోకంలో కూడా ప్రజలు, మనమంతా చెప్పులు బయటే వదులుతాం కదా, ఆ పాదుకలంతా బయటికే వాకిట్లోనే వదిలేస్తారు. అదే నన్ను తీసుకెళ్ళి భద్రపరిచి సరైన స్థానం కల్పిస్తారు. మనం కూడా చూస్తుంటాం కదా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో కిరీటాలు ధరిస్తారు. దాన్ని కిరీటాలు భద్రపరుస్తారు కదా, అలా భద్రపరుస్తారు. నేను కదా గ్రేట్, నువ్వేంటి అని తక్కువ చేసి చులకనగా మాట్లాడుతుంది. ఇది స్వామివారు వింటారు. నిద్రిస్తున్న స్వామివారు విని మెల్లగా కన్ను తెరిచి కిరీటాన్ని ఒకే గంట చూసి నవ్వుకుని ఇలా తల ఊపుకొని ఊరుకుంటారు. తర్వాత రామావతారంలో రాములు వారు వనవాస నిమిత్తము అరణ్యానికి ఎగుతారు. అరణ్యానికి వెళ్ళినప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయిస్తారు. దానికి భరతుడు అంగీకరించకుండా అరణ్యానికి వెళ్ళి రాములు వారి దగ్గర వేడుకుంటాడు. రామా, అన్నయ్య, నువ్వే వచ్చి రాజ్యాన్ని పరిపాలించు, నేను కాదు, రమ్మని పిలుస్తాడు, ఆహ్వానిస్తాడు. అందుకు ససేమిరా రాముల వారు అంగీకరించరు. దానికి సరే చేసేది లేక భరతుడు ఒక కోరిక కోరుతాడు. అయితే నీ పాదుకలు తీసుకెళ్ళి మీ పాదుకలని పట్టాభిషేకం చేసి నేను రాజ్యపాలన చేస్తాను, మీరు 14 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత మీకు అప్పగిస్తాను అని చెప్తాడు. దానికి రాముల వారు అంగీకరిస్తాడు. భరతుడు తన శిరస్సు పైన ఉన్న కిరీటాన్ని కింద పెట్టేసి ఆ పాదుకల్ని శిరస్సు పైన ధరించి రాజ్యానికి వెళ్ళి సింహాసనం మీద ఆ పాదుకల్ని పెట్టి పాదుకా పట్టాభిషేకం చేసి రాజ్యపాలన చేస్తాడు. నిత్యము ఆ పాదుకలకి పూజించి రాజ్యపాలన చేస్తాడు. నిత్య పూజలు అందుకుంటుంది ఆ పాదుకలు కదా. మనం కూడా
పాదుకలకి పూజ చేస్తాం కదా, గురు పాదుకలకి. ఇంట్లో కూడా కృష్ణాష్టమి రోజు పాదుకలు వేస్తాం కదా, కృష్ణుడు వస్తున్నానని. పాదాలే కదా మనం వేసేది. ఆ పాదాల చెంతే మనం ఉండాలని కోరుకుంటాం కదా. ఆ పాదుకలకి ఎంత విలువిస్తున్నాం ఇప్పుడు మనం కదా. ఇప్పుడు దీంట్లో ఎవరి గొప్ప ఎవరి తక్కువ అండి? ఆలోచించండి మీరే కదా. స్వామికి అందరూ సమానమే, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మనకెందుకండి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ? ఆలోచించండి. రామాయణము, భాగవతము, మహాభారతము ఇన్ని చదువుకుంటాము, ఇన్ని తెలుసుకుంటాము, కానీ మనలో మార్పు రావట్లేదు. చాలామందిని చూస్తున్నాను, కొంతమంది లేదులేండి, అందరూ ఉంటే అందరినీ కాదు, కొంతమంది చూస్తున్నాం. కాస్త ఉన్నతంలో ఉంటే వాళ్ళకి పెద్ద పీట, కాస్త తక్కువ ఉంటే వాళ్ళకి చిన్న పీట. ఇద్దరి మధ్య భేదభావం ఎందుకండి? డబ్బుకా మనం వీళ్ళిచ్చేది? ఆస్తులకా, అందానిక, ఐశ్వర్యానిక, మనుషులకు కాదా? ప్రతి మనిషికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటుంది. మనిషి మనిషిగా చూడాలి, మనిషి మనిషిగా గౌరవించాలి, అందరినీ ఆదరించాలి, అందరికీ సమభావంతో వ్యవహరించాలి. సరేనా? అందరూ కాదు, కొంతమంది. ఇది మంచి పద్ధతి కాదు అని నాకు అనిపించింది. అందరినీ సమంగా చూద్దాం. ఉంటాను. ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మీ విలువైన అభిప్రాయాలు డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలుపుతూ ఉండండి. ఉంటాను. మీ మీనా. నమస్తే.